తప్పనిసరిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీఓఆర్టీ నెంబర్ 203 ఎన్నడొచ్చింది జీవో? 5/5/20 ఎస్ జీవో నెంబర్ 203 5th May 2020 నాడు ఈ టెండర్ పిలిచిండ్రు. ఈ జీవో వచ్చింది అంటే దాదాపుగా పర్ డే 8 TMCని తీసుకెళ్ళడానికి రాయలసీమకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇష్యూడ్ జీఓఆర్టీ నెంబర్ 203 dated 5/5/2020 to take up Rayalaseema lift irrigation to draw 92,592 cusecs అంటే 8 TMC పర్ డే. 8 TMCలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పక్కనే ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి FRL లెవెల్ 797 అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే, కుండ కింది నుంచి బొక్క పెట్టాడు. రాయలసీమలో 834 feet లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే 797 feet దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు May 5, 2020 నాడు జీవో నెంబర్ 203 విడుదల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు. దీనికంటే ముందు ఏ రోజు ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆల్మోస్ట్ దానికంటే జనవరి 14, 2020 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద 6 గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 TMCలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 TMCలు పర్ డే తరలించకపోతే కొడుకొచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 TMCల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు May 5, 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. దాని తర్వాత దీని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు 5th August రోజు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది. ఆ రోజు మీటింగ్కి పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే, కానీ 10 తారీఖు నాడు 10/8/2020 నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే. 5 ఆగస్టు 2020 నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం. 5 తారీఖు నాడు వెళ్ళి ఈ 203 జీవో మీద అభ్యంతరం పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు 5 ఆగస్టు 2020 నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు. ఏమని? ఆగస్టు 20 వరకు నేను చాలా కార్యక్రమాలలో బిజీగా ఉన్నా, ఆగస్టు 20 తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తోని ఆయన లేఖ రాపిచ్చిండు. ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు? 10/8/2020 నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి
మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని 5 ఆగస్టు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు. మీటింగులో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు. అందుకే 10 ఆగస్టు 2020 నాడు టెండర్లు తెరిచిండ్రు. టెండర్లు ఒప్పందాలు జరిగినాయి. రాయలసీమ లిఫ్ట్ 8 టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము, కేసీఆర్ ఈ రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది. అదేవిధంగా